సినిమా సినిమా గురించి చూసి బయటకు వచ్చి చెప్పే దమ్ము ధైర్యం అయితే అంత లేదు భయ్య. ఒక సినిమా చూసి చెప్పగలనా, చెప్పి ఇక్కడ నేను ధైర్యంగా ఇంటికి వెళ్ళాలా అంత స్టోరీ అయితే అది అందరికీ తెలియదు. మీడియాలో ఆల్రెడీ డ్రాప్ చేశారన్నారు కదా, అందులో మీడియాలో అప్పుడు చూపించలేదు కదా. ఈ సినిమా ద్వారా చాలా చాలా తెలిసాయి, కానీ అది అది చెప్పేంత దమ్ము ధైర్యం అయితే ఎవరికి ఎవరు ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడాలి. మన పవన్ కళ్యాణ్ ఏం లేరు, ఓన్లీ రాజధాని రైతుల గురించే చెప్పారన్న. ఒక మన మనిషికి గుండె అనేది ఎంత ఇంపార్టెంటో, రాష్ట్రానికి రాజధాని అనేది అంత ఇంపార్టెంటో. ఆ రాజధాని అనేది ఆ సినిమాలో బాగా చూపించారు. తండ్రి అనేవాడు ఒక్కడే ఉండాలి, కానీ అలాగ ఉండాలో ముగ్గురు నలుగురు ఉంటే తండ్రులు ఉంటే బాగోదు కదా. అలాగే రాజధాని అనేది కూడా రాష్ట్రానికి ఒకటే ఉండాలి, 3-4 రాజధానులు ఉంటే బాగోదు కదా. ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత సో ఓటీసీలో కానీ ఎలక్షన్స్ టైంలో కానీ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందని జనాలు మారాలన్న. జనాలు మారి ఢిల్లీలో కేజ్రీవాల్కి ఇచ్చినట్టు ఇక్కడ పట్టం కడితే అట్లా బాగుంటుంది అన్న. జనాలు మారకుండా ఏముంటుంది అన్న, జనాల్లో మార్పు రావాలి. మార్పు వస్తే ప్రతి ఒక్కరు ప్రీ స్కీమ్స్కి అలవాటు పడిపోయి ఉన్నారు, వాళ్ళు మార్పు రావాలి. ఎవరైనా నాకు ఈ స్కీమ్ వద్దని చెప్పి ఇచ్చేసే ఇది ఉందా, ఒక్కరు కూడా ఇయ్యారు. ప్రీ స్కీమ్స్ ప్రతి ఒక్కరు తీసుకొని ఉంటారు, తీసుకున్నప్పుడు మాట్లాడకూడదు. ఆ ప్రీ స్కీమ్స్ తీసుకోవడం మానేసి రిటర్న్ ఇచ్చేసి మా రాష్ట్రాన్ని డెవలప్ చేయండి అని అడగండి ఈ ఓటేసేటప్పుడు. ఇక్కడ ట్రైలర్లో గుడివాడ క్యాసినో అని గొడ్డల సీన్స్ అది ఒక ఐటమ్ సాంగ్లో మాత్రమే చూపించారు. అది మొత్తం సినిమా మొత్తం కాదు, ఒక క్యాసినో గుడివాడ అనే స్కీమ్ని ఒక ఐటమ్ సాంగ్లో మాత్రమే చూపించారు అంతే. గొడ్డల సీన్ కూడా చూపించారు, అది అంత ఒక లాస్ట్ క్లైమాక్స్ లో చూపించారు అనమాట. హైలైట్స్ అంటే సినిమా చూసిన తర్వాత మనకి ఎంత జరుగుతుందా, మనకు ఒక ప్రతి ఒక్కరూ ఒక రాష్ట్రం ఇది రాజధాని అనేది అవసరమే కదా, ఆ రాజధాని కంపల్సరీగా కావాలని సినిమాలో బాగా చూపించారన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు మన జగన్ కూడా ఫస్ట్ దాన్ని అమరావతి చేస్తానని చెప్పి దిగినోడే 3 చేస్తా మళ్ళీ తర్వాత 3 అని చెప్పి పెట్టారు. అలా 3 వద్దని చెప్పి ఎలాగదు ఎక్కడ కాదు, ఎక్కడ మనం వైజాగ్లో అడిగినా ఉన్నాయండి, ఎక్కడ కర్నూలు ఎక్కడ అడిగినా సరే మాకు వద్దని చెప్పి అంటున్నారు. మాకు రాజధాని మా ఊరికి వద్దని చెప్పి అన్న వాళ్ళే ఉన్నారు, అందుకే మాకు కావాలి ఇవ్వండి అన్న వాళ్ళు అయితే ఎవరు లేరు. అలాగే మనకి ఏంటంటే అందరికి కూడా విజయవాడ అయితేనే మనకు అమరావతి అయితేనే మనం అభివృద్ధిలోకి వస్తాము అనేది ఇప్పుడు చూపించారు. సినిమా చాలా కథ అయితే చాలా బాగా తీశారు. ఏదో ట్రోలింగ్స్ గట్ట అయితే అలాంటివి అయితే ఎవరి మీద పగలబట్టుకుని అయితే ఏం చూపించలేదు, పగ మీద అయితే చూపించలేదు. వాస్తవాలు అయితే కరెక్ట్గా తీశారు, వాస్తవాలు అయితే బాగుంది. ఏమండి జగన్ గురించి చెప్పారు మరి, అంటే కొన్ని తప్పులు ఆయన పాలన వచ్చాక కొన్ని తప్పులు కూడా జరిగినాయి, మరి ఆ తప్పులను కూడా చూపించారు. తప్పులను కూడా చూపించడంలో అయితే సినిమా అయితే మంచిగానే ఉంది, మొత్తం అందరూ కూడా భావిస్తారు. ఎవరు అవును అంటే ఆ క్యారెక్టర్ కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ పరిచయం ఎన్ని జరుగుతున్నాయి కదా, అది జలాల గురించి ఆటలు ఇంకా ఆటలైతే పెట్టలేదు ఇందులోను. ఓన్లీ అమరావతి మీద దృష్టి పెట్టారు. అమరావతి వస్తే బాగుండు, మాకు అమరావతి ఇవ్వండి అని చెప్పి రైతులందరూ కోరుకున్నారు. అది వస్తేనే బాగుండు అని చెప్పి ఇదన్నమాట. మరి అన్ని లక్షల మంది కోట్ల మంది ప్రొడ్యూసరు రియాలిటీలో అక్కడ ఏమున్నాయి పరిస్థితులు అనేది వాళ్ళకి అద్దినట్టు చూపించారు. తెరపై వాస్తవ పరిస్థితులు మనం ఎవరైతే చూడలేకపోయారో ఇక్కడ కళ్ళకి అద్దినట్టు చూపించారు. ప్రతి నటుడు నటిమణి అందు పాత్రలు లీనమైపోయి నటించారు. హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఏమండి అంటే రైతులు పడే బాధలు ఈ రూపేనే కదా. సినిమా చూడండి, అసలు తెలుస్తుంది మీకు, తెలుస్తుంది దాన్ని ఏంటి వాస్తవం తెలుస్తుంది మీకు, అసలు ఏంటి పరిస్థితులు ఏంటి ఎలా ఉంది చూసాం. రాజధాని ఫైల్స్ ఎలా అనిపించింది మీకు? ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. పచ్చి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ జరుగుతున్నది రాజకీయం ఏంటో అది చూపించాడు. బట్ డైరెక్షన్ చాలా బ్యూటిఫుల్ చేశాడు. అంటే ఎవరిని కించపరచకుండా ఎంతవరకు హ్యాండిల్ చేసి ఎవరిని కించపరచడం అనేది ప్రజల యొక్క సమస్యలు బాగా చూపించాడు. అంటే ఎలక్షన్స్ టైంలో ఏపీలో ఎలక్షన్స్ దగ్గరికి వస్తుంది, ఇలాంటి టైంలో ఇలాంటి సినిమాలు మనం చూస్తే యాత్ర, ఇప్పుడు రాజధాని ఫైల్స్ ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది ఎలక్షన్స్ మీద? ఎంతవరకు అంటే ఇప్పుడు ప్రజలకు ప్రతి ఒక్కరికి అమాయకులు ఎవరు లేరు ఇప్పట్లో. ప్రతి ఒక్కరికి కుర్రో సైతం పెద్ద మీడియా పెరిగింది, మీలాగా బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు, ప్రతిదీ కష్టం సుఖం చెప్తున్నారు. దాని మీద ప్రజల యొక్క నిర్ణయాలు వేరే ఉంటాయి. అర్థమైందా? జనాలు వస్తారు, నిర్ణయం ఏం చేయాలో వాళ్ళు తీసుకుంటారు. అంచేత ఎవరిని అది ప్రజలు వేసి ఓటు ఎవరికి వేయలే వేస్తున్నారు. అది నేనేం చెప్పగలను, ప్రజలకే తెలుసు.
నిజాలు అబద్ధాలు అని ఏమి లేవు కదా. ప్రతిదీ దాంట్లో నిజం ఉంటుంది, అబద్ధం ఉంటుంది. దాంట్లో మంచిని తీసుకుంటారు ప్రజలు. అంటే దీంట్లో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ ఇంకా క్యారెక్టర్ ఎవరి క్యారెక్టర్లో ఆయన కించపరిచేలా చేయలేదు ఆయన. టోటల్గా జనాలకి ఏంటి, మనం ఏం జరుగుతుందో, మనం ఎక్కడున్నాం, మనం ఎలా బాగుపడాలి, రైతుల పరిస్థితి ఏంటి, రైతులు ఎలా ఉండాలి, రైతులకు మనం ఏం న్యాయం చేయాలి. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మనం తినేది అన్నం కాబట్టి, వాడు పండించినాడు కాబట్టి వాడిని భవిష్యత్తులో వాడు అభివృద్ధి చేస్తేనే రైతులు బాగుంటే మనం బాగుంటామనే సమస్యతో తీసుకొచ్చాడు ఆయన. ట్రైలర్లో కొన్ని గుడివాడ క్యాసినో అని గొడ్డల సీన్స్ ఇలాంటి అవన్నీ ఏంటంటే ఎంతవరకు కనెక్ట్ అవుతాయి? కుర్రోళ్ళకి వాళ్ళకి వీళ్ళకంటే ప్రతి సినిమాలో చూపిస్తాడు, కనెక్ట్ అయిపోవాలని లేవు, కనెక్ట్ కాకూడదని లేవు. అంచేత మన అండర్స్టాండింగ్ మనది. రాజధాని ఫైల్స్ సినిమా బాగానే ఉంది. ఏం నచ్చింది మీకు సినిమాలో? అంటే రైతుల కోసం వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళ పాపం తిండి తినకుండా ఎన్ని బాధలు పడతారు, అలాగా కళ్ళు కట్టినట్టుగా చూపెట్టారు. సినిమాలో అయితే చాలా ఒక్కొక్కసారి బాధ కూడా వస్తుంది, ఏడుపు కూడా వస్తుంది, అలా ఉంది సినిమా అయితే. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న టైంలో ఏ పార్టీలకు సంబంధించి వాళ్ళకి నచ్చినట్టుగా సినిమాలు తీసుకుంటున్నారు, మేము ఇది అని జనాలకు చూపించుకుంటున్నారు. సో ఇలాంటి టైంలో రాజధాని ఫైల్స్ ఎంతవరకు వాస్తవికతకు దగ్గరగా ఉంది? దీనికి వాస్తవానికి దగ్గరగా ఉంది. ఓ 25% కల్పితం అవ్వచ్చు, 75% వాస్తవాలు ఉన్నాయి ఇందులో. అంతే కాబట్టి సినిమా అయితే చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఇది రాజకీయమని కాదు, ఇది మామూలు. ఇది మామూలుగా ఈ సినిమా చూసినంతరాని మారిపోరు జనాల గుండెల్లో. ముందు నుంచి ఏముందో అదే జరుగుతుంది ఎదర ఎలక్షన్లో కూడా. ఈ సినిమా చూసినంతరాని మారిపోదు, అదే అనమాట. వాళ్ళు అసలు లేదు, ఆ పేర్లు అసలు ఉస్తీయలేదు. ఇది అలా జరుగుతుంది. కొన్ని వాస్తవాలు చూపెట్టాడు, ఓ 25% కలుపుతూ ఉండొచ్చు. సినిమాతో సూపర్, చాలా బాగుంది. సాంగ్స్ పెట్టారు, ఒక్కొక్క దిక్కున 2-3 దిక్కులు అవుతే ఏడుపు కూడా వస్తుంది. కొన్ని సన్నివేశాలు బట్టి ఆ రైతులు బాధపడి అవి చాలా సినిమాతో చూడొచ్చు. బాగుంది సినిమా. నేను వచ్చేటప్పుడు అనుకున్నాను ఇది రాజకీయం, ఇది ఏం బాగుంటుంది అనుకున్నాను. చూసాక చాలా బాగుంది. చాలా తర్వాత మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత చూడాలనిపిస్తుంది. ఇది అందరికీ నచ్చుతుంది, నాకే కాదు, రైతులు అంటే అందరికీ నచ్చుతుంది. నేను కూడా ఒక రైతు పెట్టినా. అది రైతులు అంటే అందరికీ నచ్చుతుంది. అయ్యో అవి ఉన్నాయి, ఆ సీన్లు చెప్పకూడదు. కొన్ని 25% కలుపుతాలు ఉంటాయన్న, 75% వాస్తవాలు ఉంటాయన్న. అందులో ఇది ఒకటి. ఆ 25%లో కొట్టుకోవచ్చు, కానీ ఆ సీన్లు ఒళ్ళు గలపరిచిపోద్ది. చాలా భయంకరంగా ఉంటుంది. అది సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇది కొందరు ఏంటంటే రాజకీయం కదా పెద్దోళ్ళే చూడాలని కాదు, సాంగ్ పెట్టారు, సాంగ్ బాగుంది, అందుకు బాగుంది. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుంది. మీరు కూడా యాక్ట్ చేశారు సినిమాలో? అవును, నేను ఒక రైతుగా చేశాను. ఆ రైతుగా చేస్తున్నప్పుడు అక్కడ రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఆ రైతుల కష్టాలు, వాళ్ళు పడిన బాధ అదంతా వాళ్ళు చెప్పారు. ఏంటంటే మాకు రూమ్స్ హోటల్స్లో లేము, మేము రైతులు ఇళ్లల్లోనే ఉన్నాం షూటింగ్ అప్పుడంతా. కాబట్టి వాళ్ళతో ఆ కమ్యూనికేషన్ కానీ, ఆ మాటలు, వాళ్ళు పడ్డ బాధ, ర్యాలీ అప్పుడు జరిగే విషయాలు అన్నీ చెప్పారు. బాగుంది. అంటే మామూలుగా చాలామందికి తెలుసు అక్కడ టెంట్లు వేసుకుని వాళ్ళు యాత్రలు చేయటం అవన్నీ కూడా. బట్ కొన్ని సీన్స్లో ఆడవాళ్ళను కొంచెం చీరలు లాగేసి అలా కూడా పరిగెత్తించారు. అది ఎంతవరకు వాస్తవికతకి దగ్గరగా ఉంది? తెలియని వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అది వాస్తవం కాదనుకుంటున్నా, కల్పిత పాత్రలే కదా. ఇప్పుడు ఒక సినిమా మనం ఒక స్టోరీ చేస్తున్నప్పుడు, ఒక డైరెక్టర్ కానీ ఒక కథ రాస్తున్నప్పుడు కానీ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, కొద్దిగా బాగా చూపించాలి. ఇప్పుడు ప్రతి వాడు తను చేస్తున్న సినిమా హిట్ అవ్వాలనుకుంటాడు, కాబట్టి కొన్ని సీన్స్ పెడతారు. ఆయన వాస్తవానికి దగ్గరగా ఉన్నాయంటే నేనేం చెప్తాను చెప్పు. సినిమాలో అంటే మీరు అక్కడ రైతులతో మాట్లాడారు కాబట్టి వాళ్ళు మీకు చెప్పుకొని ఉంటారు కదా, ఇలా జరిగిందా అని. నిజమేనా? రైతులని వ్యాన్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారని చెప్పారు వాళ్ళు. కాకపోతే కొన్ని బెదిరింపు కాల్స్, మేము సినిమా చేస్తున్నప్పుడు కూడా కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయని. మాకెందుకు వస్తాయి, మేము ఎవరో తెలియదు కదా. నేను సినిమా దాన్ని, ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చినా నేను సినిమా చేస్తా, మీరు డబ్బులు ఇచ్చినా నేను సినిమా చేస్తా. ఎందుకంటే నాకు రోజు గడవాలి కాబట్టి నేను సినిమా షూటింగ్ చేయాలి. ఏ పార్టీ అని లేదు, ఏ దేవుడు అని లేదు, సినిమా వాడికి సిగ్గే ఉండదు కాబట్టి ఏదైనా చేయాల్సిందే. బాగా నచ్చిన సీన్స్ అంటే అందులో వాస్తవంగా చెప్పాలంటే సాంగ్ బాగుంది, ఐటమ్ సాంగ్ చాలా బాగుంది. అమ్మాయి బాగా చేసింది. అంటే చాలా క్యారెక్టర్స్ని కూడా మిస్ చేశారు అని అయితే ఉంది. అంటే మిక్సా
మిస్ చేశారంటే అంటే సినిమా పెద్దదైతే జనాలు చూడరు కదా, అందుకని లెంత్ తగ్గించి ఉండొచ్చు. వేరే రీజన్స్ ఏం కాదు. సినిమా లెంత్ పెరిగితే కూర్చోడానికి మధ్య జనాలు చాలా 2 గంటల్లో సినిమానే చూసి వస్తున్నారు కదా. ఎక్కడ కూడా ఏ పొలిటీషియన్ నేమ్ తీసుకురాకుండా, ఏ పార్టీ పేరు తీసుకురాకుండా కూడా డైరెక్టర్ ఎంతవరకు డీల్ చేశారు అనుకోవచ్చు? చాలా బాగా డీల్ చేశారు డైరెక్టర్ గారు. ఎందుకంటే మేము ఒక వ్యవస్థను ఉద్దేశించి సినిమా చేయలేదు కదా, ఒక రైతుల ఆవేదనని జనాలకి తెలియాలి, ప్రపంచానికి రైతు పడే బాధ తెలియాలని రైతుల కోసం చేసిన సినిమా, కానీ ఒక పార్టీని ఉద్దేశించి ఒక నాయకుడిని ఉద్దేశించి చేసిన సినిమా అయితే కాదు కదా. అవును కదా, అది. సో అంటే మామూలుగా ఇప్పుడున్న ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలో ఏ పార్టీకి సంబంధించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చేస్తారు. అండ్ రాజధాని ఫైల్స్ కూడా జనాల్లో ఎంతవరకు మార్పును తీసుకురాగలదు, ఎలక్షన్స్ టైంలో ఎంతవరకు ఎఫెక్ట్ చూపించగలదు? ఎలక్షన్స్లో ఎప్పుడు ఒక పార్టీయే లేదు కదా, 4-5 పార్టీలు ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీ అని, తెలుగుదేశం అని, కాంగ్రెస్ అని, వైఎస్ఆర్ అని, ఇలా బోల్డ్ పార్టీలు ఉన్నాయి. అది ఏ పార్టీ వాడు నాకని తీసుకుంటే నేనేం చెప్తాను, అది ఎవరికి సంబంధించిందో తెలియదు. ఇప్పుడు చిన్న బాబు ఉంటాడు, బాబుని మనం ముద్దాడుతాం, కానీ అది నాదే అని మనం చెప్పలేం కదా. ఇప్పుడు ఈ సినిమాని ఎవరు హక్కును చేర్చుకుంటారో మనకు తెలియదుగా. ఓకే, అంటే సినిమా చేసిన తర్వాత అసలు మిమ్మల్ని బాగా హాన్ చేసిన మూమెంట్స్ ఏమన్నా? అంటే ఆల్రెడీ చేశారు కాబట్టి, అక్కడ ఉన్న రైతులతో కనెక్ట్ అయ్యారు కాబట్టి, సో ఎలా అనిపించింది వాళ్ళ బాధల్ని తీసుకుని యాక్ట్ చేశారు కాబట్టి? మేము సినిమా చేస్తున్నంతసేపు మాకు జూనియర్ ఆర్టిస్టులు ఎవరు లేరండి అక్కడ. అందరూ ఒరిజినల్ రైతులే ఉన్నారు, అందరూ ఒరిజినల్ రైతులే. వాళ్ళతో మేము సినిమా చేస్తాం. కాకపోతే ఒరిజినల్ రైతులతో మేము చెప్పే డైలాగులు కూడా చెప్పించవచ్చు, కానీ కెమెరా ముందుకి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది కదా, అందుకని. మీరు ఆంధ్రానా? నాది ఏపీఏ. సో నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారు? చెప్పలేము కదా, మనం ఒకటి అనుకుంటాం, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, అంతే. సినిమాలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చూపించలేదని కొంతమంది అయితే, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం ఈ సినిమాలో? లేదు కదా. అమరావతి రైతుల కోసం ఆయన కూడా అమరావతి రైతుల కోసం ఫైట్ చేశారు, బట్ సినిమాలో మేము మా డైరెక్టర్ గారి ఆలోచన ఎలా ఉందో మనకు తెలియదు కదా, అంతే. మీరు ఆర్టిస్ట్గా మానేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోండి, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఏమో నువ్వన్నావు కదా, తీసుకోవచ్చేమో, ఎవరు తెలుసు. బాగా మాట్లాడుతుంది, రమ్మంటే వెళ్ళాలి కదా ఎలక్షన్ టైంలో, లేదా మా ఆధార్ కార్డు చించేస్తారో ఎవరికి తెలుసు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఏ సినిమా చూసారు? రాజధాని ఫైల్స్ అన్న. ఎలా అనిపించింది సినిమా? అయితే బాగుందన్న. సో రైతులకు భూమి ఇచ్చిన మాట అయితే నిజము, వాళ్ళ ఆవేదనలు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. లాస్ట్లో పాయింట్ ప్రజలే రాజధానిని నిర్మించుకునేది అనే పాయింట్ అయితే చాలా చాలా కొత్తగా అనిపించింది అన్న. సో చాలా నాకైతే నచ్చిందన్న. ఏమైనా క్యారెక్టర్స్ మిస్ అయ్యాయి, ఈ క్యారెక్టర్ అంటే బాగుంది అనిపించింది? అలా ఏం లేదనంటే ఇది ఒక సినిమాలాగా చూస్తే సినిమాలాగా అనిపిస్తుంది. ఏ పార్టీలకు కాకుండా ఒక సినిమాలోనే రాజధానిని ఎలా కట్టుకోవాలి అనే పాయింట్లో చూపించారన్న. అదే రైతుల్ని ఎలా ఇబ్బంది పెట్టారు, రైతులు వాళ్ళ భూములు ఎలా ఇచ్చారు, వాళ్ళ ఎమోషన్స్, ఎంతమంది చనిపోయారు, ఈ పాయింట్లు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. మెయిన్ డైలాగ్స్ అయితే ఇక నుంచి పంటకు నీరు ఎంత అవసరమో రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరమో, అది ఇక నుంచి నీ నోటి నుంచి వచ్చే మాట అయినా అరుపైన అమ్మ అని కాదు ఐరావతి అనేది. 140 కోట్లకు ఒక రాజధాని ఉంటే 6 కోట్ల జనాభాకి ఒక రాష్ట్రానికి 4 రాజధానులు అని ఈ డైలాగులు అయితే అందరికీ గుండెల్లో టచ్ అవుతాయి అన్న. ఇంకా సీన్స్ ఏమున్నాయి అంటే కొన్ని కోటల్ సీన్స్ కానీ గుడివాడ క్యాసినో సీన్స్ కూడా ఉన్నాయి కదా, జనాలు ఎంతవరకు ఎంజాయ్ చేశారు? అదే కొన్ని కల్పితాలు ఉంటాయి, మనం చెప్పలేము, అసలు మనం చూడలేదు కాబట్టి సినిమాని సినిమాలాగా చూస్తే అందరికి నచ్చిద్ది అన్న, బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ సీన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది సార్ సినిమా? చాలా బాగుందండి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అండి అంటే మామూలుగా? సో మీరు రైతులాగా, సో రైతుల పట్ల కష్టాలు ఎంతవరకు కనెక్ట్ అయ్యేలా చూపించారు? కరెక్ట్గా చెప్పాలంటే అండి 100కి 100 వాళ్ళు చూపించిన నిజమేనండి జరిగినాయి అని. ఆ భూములు ఇచ్చినప్పుడు జరిగిన ఆవేదన కానీ మేము ఎంతమంది చూసాం, అది మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు మేము ఇచ్చినప్పుడు మా నాన్నలు పడిన బాధ మాకు తెలుసు. కాకపోతే ఏంటంటే తర్వాత మేము ఇచ్చిన తర్వాత మేము ఒకటి ఏదైతే ఎక్సెప్ట్ పెట్టుకొని అందరూ బాగుండాలని ఇచ్చాము, తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు జరిగిన మాకు అన్యాయాలు, వాళ్ళు మాట్లాడిన మాటలు ఇంకా చాలా ఎక్కువ మాట్లాడారు. సినిమాలో ఏంటంటే కొంచెం సెన్సార్ కట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ చూపించకూడదు కాబట్టి చూపించారు. ఇంతకన్నా ఎక్కువగా దుర్గగుడిగాడు కూడా ఎన్ని మాట్లాడినారో ఆడవాళ్ళని తెలుసు, వాళ్ళు దారుణంగా మాట్లాడారు. అవన్నీ చూపించకూడదు కాబట్టి సమాజానికి మనం ఏదో కొన్ని చూపించాం. సినిమాలో చూపించింది ప్రతిదీ వాస్తవమేనా కల్పితాలు అంటే? సో మీరు అంటే రాజధాని రైతులు అక్కడ నిరాహార దీక్షలు చేయటం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, అండ్ సినిమాలో అయితే ఆడవాళ్ళని కొంచెం వివస్త్రంగా అంటే కొంచెం వివస్త్రగా ఏంటంటే కొంచెం కొన్ని విషయాలు ఏంటంటే దుర్గగుడి కూడా అటెండ్ చేశారు, కొట్టుతం చేశారు, వివస్త్రగా చేశారు, అనుకోవడం మాటలు అన్నారు. అవి అందరికీ తెలుసండి.
అవి ప్రూఫ్లు గీపులు అనేది చాలామంది మీడియా వాళ్ళకి కూడా జరిగినాయి, అన్నీ చాలా వాస్తవాలు జరిగినాయి. సో అది అనేది బ్యాడ్ ఇన్సిడెంట్ ఫర్ అస్. సో ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడున్న టైం, అంటే ఎలక్షన్స్ టైం వస్తుంది, డెఫినెట్గా కనెక్ట్ అవుతుందండి. జనాలు ఏమన్నా మళ్ళీ ఒకసారి ఆ రోజులు గుర్తు చేసుకుని మళ్ళీ ఏమన్నా వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకునే ఉద్దేశం? సార్ అది జనాల మైండ్ సెట్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, ఏ రోజుకి ఆ రోజు మారదు. ఫిక్స్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఎంత బాధపడి ఆ సినిమాని వాళ్ళ ఆపన స్టే ఇచ్చారని బట్టి మీకు అర్థమైంది అనుకుంటాను. డెఫినెట్గా షూర్ రైట్. భయపడుతున్నాడే ఎప్పుడైనా స్టేజ్ ఇచ్చేది, అంతే అంటారు? డౌట్ లేదు. అంతే అదే కదా, మీరు భయపడేవాడే స్టేజ్ ధైర్యం వదిలేయండి. సినిమా సక్సెస్ ఫెయిల్ చూస్తారు కదా, వై ఆర్ వరీ అబౌట్ దట్. ఓకే. అండ్ నెక్స్ట్ అంటే మొన్న యాత్ర వచ్చింది, అండ్ ఇప్పుడు రాజధాని, నెక్స్ట్ ఏదో వ్యూహం శబ్దం రాబోతుంది. వివాహాలు రానండి, శబదాలు రానండి, ఏ శబదాలు వచ్చినా ఏ వివాహాలు వచ్చినా ఎవరు వేసే ఓటు వాళ్ళు వేస్తారు, ఎవరు ఫిక్స్ అయితే వాళ్ళు ఫిక్స్ అవుతారు. ఏమీ జరగదు. ఎన్ని వివాహాలు వచ్చినా ఎన్ని పన్నాగలు పడినా ఒకసారి జరుగుతుంది, అన్నిసార్లు జరగవు. ఓకే. అండ్ అంటే ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం కొన్ని గొడ్డల సీన్స్ కానీ లేకపోతే గుడివాడ క్యాష్, సో ఇవి ఎంతవరకు జనాలకు కనెక్ట్ అవ్వచ్చు? కనెక్ట్ అవ్వచ్చు అంటే గుడి ఆ క్యాషినోలు గీషినోలు అనేది మరి జరిగినాయే కదా, మరి ఆ మహానుభావుడు ఎలా మాట్లాడాడో తెలిసిందే కదా అది. సో ఆ భాష అవన్నీ కరెక్టే కాబట్టి కరెక్ట్ అయ్యేదని ఉన్నమాట చూస్తున్నాం కదండి మనం. అసెంబ్లీ ఛాన్సర్లు ఏం మాట్లాడుతారు ఏందనేది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎవరు మాట్లాడలేదు కాబట్టి అవి కరెక్టే. థ్యాంక్ యూ సార్.